జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. గృహ సముదాయంలో అంటే గృహం లోపల ఈశాన్యంలో బావి ఉండవచ్చా? జనరల్గా అందరికీ తెలిసిందే, గృహంకి ప్రహరికి మధ్య ఈశాన్యంలో ఒక కొలత అనేది నిర్ధారణ చేసి ఆ కొలతకి ఇక్కడ రావాలి గుంట, ఇక్కడ రావాలి బోరు, ఇక్కడ రావాలి బావి అని చెప్పి మనం పెడుతుంటాం. లేదంటే ఇక్కడ బోరు పంపు రావాలి అని. కానీ గృహం లోపల బావి ఉండవచ్చా? చాలామందికి ఇది డౌట్ వస్తూ ఉంటుంది, పెడుతూ ఉంటారు. ఎక్కువగా ఇది ఎక్కడ సంతరిస్తుందంటే మనకు పెద్ద పెద్ద నగరాలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విజయవాడ, వాళ్ళు రేపు విశాఖపట్నం. అంటే స్థలం అనేది చిన్నదిగా ఉండటము, స్థలాభావ పరిస్థితులు సరిగా లేకపోవటము, ఉన్న స్థలం మొత్తాన్ని కూడా నువ్వు ఆ భూమి అంతా కూడా ఇల్లు ఆక్రమిస్తే ఈ పరిస్థితులకు ఇబ్బంది అవుతుంది. కొంతమంది బోరు కూడా ఇంట్లో వేయించుకుంటారు. ఏమిటంటే తప్పలేదండి అని అంటారు, స్థలమే లేదండి అంటే 60 అడుగుల పొడవు 15 అడుగులు ఎడల్పు ఉందనుకోండి, 60 అడుగుల్లోనూ ఇల్లు కట్టితే మనకు 60 అడుగులు మొత్తం కూడా ఇల్లు కట్టినట్టయితే మనకి పరిస్థితులు వస్తాయి. అట్లా కాకుండా 40కు 45 కట్టామనుకోండి, చక్కగా బోర్ అనేది బయటనే ఉంటుంది. కనుక బోర్ అనేది ఈశాన్యంలో ఉండాలి. వీలైనంతగా ఇంటి గర్భం లోపల కాకుండా బయట ఏర్పాటు చేయండి. తప్పదు అంటే తప్పదు, ఆప్షన్ లేదు ఇంకా. కానీ అసలైన ఆప్షన్ ఏమిటంటే స్థలం మొత్తము కూడా ఇల్లు కట్టకుండా కొంచెం ఒక 10 అడుగులు, 6 అడుగులు, 8 అడుగులు ఖాళీ వంచండి. ఆ ఖాళీ స్థానంలో మనం అక్కడ బావి ఏర్పాటు చేస్తాం, లేదంటే బోర్ ఏర్పాటు చేస్తాం, లేదంటే సంపు పెట్టుకుంటాము. అట్లా లేని పక్షంలో ఒక కొట్టేటువంటి పంపు, ఇనప పంపు పెట్టుకుంటాం. కనుక స్థలంలో వీలైనంతగా గృహం ఆక్రమించకుండా చేయండి. తద్వారా బోర్ అనేది ఈశాన్యంలోకి వెళ్తుంది, ధనప్రాప్తి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.